సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేయటం, పెద్ద హాట్ టాపిక్ గా మార్చేయటం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ విషయాలలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాగా ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతోంది. మనకు తెలిసిందే త్రివిక్రమ్ శ్రీనివాసరావు మొదటి రచయితగా తర్వాత డైరెక్టర్ గా మారాడు. ఆయన రాసే కథలు, వాడే పంచు డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ప్రతి ఒక్క సినిమాకి ఆయన మనసు పెట్టి డైలాగ్స్ రాస్తూ ఉంటారు. మన నిజ జీవితంలో కూడా అవి బాగా అప్లికేబుల్ అవుతుంటాయి. ఒకప్పుడు డైలాగ్ రైటర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా సత్తా చాటుతూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన ఆయన కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సాహిత్యంపై ఉన్న మక్కువతో సినిమా రంగంలోకి ప్రవేశించిన ఈయన హైదరాబాద్కు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. మొదట్లో నటుడు సునీల్తో కలిసి ఒకే గదిలో ఉండేవారట. 1999లో స్వయంవరం సినిమాతో మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన నువ్వే కావాలి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చా వంటి చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశారు. ఆ తర్వాత అతడు, జులాయ్, అత్తారింటికి దారేది సినిమాలకు దర్శకుడిగా పనిచేసి సత్తా చాటారు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేయటానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరొకవైపు అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా లాక్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ 2012లో నిర్మించిన చిత్రం జులాయ్. అల్లు అర్జున్, ఇలియానా ప్రధాన పాత్రలో సోనూ సూద్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఈ సినిమా 2012 ఆగస్టు 9న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు భక్తి చాలా ఎక్కువ. తన పూజ గదిలో అన్ని మతాలకు సంబంధించిన ఫోటోలను పెట్టి పూజిస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని సినిమా విడుదల సమయంలో ఎవరూ గుర్తించలేదు. కానీ తాజాగా ఒక ఎక్స్ యూజర్ జులై సినిమా చూస్తూ ఈ విషయాన్ని ఐడెంటిఫై చేసి తన పోస్ట్లో షేర్ చేశారు. ఇంకేముంది, ఒక్కసారిగా హిందూ సంఘాలు దృష్టికి వెళ్లిన ఈ పోస్ట్ త్రివిక్రమ్ పై ఫైర్ అయ్యేలా చేసింది. హిందూ దేవుళ్ల మధ్య మిగతా మతాలకు చెందిన దేవుళ్ల ఫోటోలు కూడా పెట్టి ఆ సన్నివేశం తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు నువ్వు మనిషివేనా అంటూ త్రివిక్రమ్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆ పోస్టు విషయానికి వస్తే పూజ గదిలో అన్ని మతాలకు చెందిన దేవుళ్ల ముందు రాజేంద్ర ప్రసాద్ పూజిస్తూ ఉండే ఫోటోని వెనక నుంచి తీసినట్టు అక్కడ షేర్ చేశారు. అంతేకాదు, ఈ ఫోటో షేర్ చేస్తూ జులై మూవీ చూస్తుంటే కనిపించింది, సరిగ్గా చూడండి, అలా ఎలా ఆలోచించావు త్రివిక్రమ్ అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేశారు సదరు నెటిజన్. ఇక ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది పెద్ద తప్పేం కాదు. కానీ ఓ వర్గం జనాలు మాట్లాడుకుంటుంటే కొంతమంది మాత్రం అలా హిందూ దేవుళ్ల ఫోటోలు ఇతర మతాల దేవుళ్ల ఫోటోలతో ఎలా కలిపి పెడతావంటూ త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు. అంతేకాదు, రీసెంట్ గా ఒక నెటిజన్ దీనిపై సోషల్ మీడియాలో ఘాటుగా పోస్టులు పెడుతున్నారు. త్రివిక్రమ్ కు అసలు సెన్స్ లేదా? మన హిందూ దేవాలయాన్ని తక్కువ చేస్తారా అంటూ ఘాటుగా ఫైర్ అవుతున్నారు జనాలు. మరికొందరు ఏకంగా ఆయన ఇంకోసారి ఇలా చేయకుండా ఉండాలి అంటే ఆయన అరెస్టు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం గతంలో త్రివిక్రమ్ శ్రీనివాసరావుపై ఓ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని సోషల్ మీడియాలో మళ్లీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడూ సైలెంట్ గా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఇలా ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నారు. అంతేకాదు, పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తే బాగుంటుంది అంటూ కొందరు పైశాచిక ఆనందం పొందుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికి అరెస్ట్ చేస్తారా? ఇంతకన్నా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్లే బయట దర్జాగా తిరుగుతున్నారు అంటూ త్రివిక్రమ్ ఫ్యాన్స్ కూడా కౌంటర్స్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు పేరుపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతోంది. నిజానికి అందరు దేవుళ్లు సమానమనే ఉద్దేశంతో పెట్టారో లేక మరే ఉద్దేశంతో పెట్టారన్నది పక్కన పెడితే 12 క్రితం తీసిన సినిమాలోని ఒక్క సీన్ ని ఇప్పుడు తీసుకొచ్చి రాద్ధాంతం చేయటం, హిందూ దేవుళ్లని అవమానించాడని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదంటున్నారు సినీ అభిమానులు. మరి ఈ వ్యవహారాన్ని ఇంకెంతవరకు తీసుకెళ్తారో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.